భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి కంచుకోటగా పేరొందిన ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభావం పెరగడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. పార్టీ కేడర్ రెండు వర్గాలుగా చీలిపోవడమే కాకుండా ఒకే నియోజకవర్గంలో రెండు వేర్వేరు పార్టీ కార్యాలయాలు నడుస్తుండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా మారింది. భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకప్పుడు మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి రాజకీయాలకు అడ్డగా నిలిచిన ఈ ప్రాంతంలో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన పట్టు బిగించారు. దీంతో సిరికొండ ఇలాకాలో గండ్ర పాగా అనే చర్చ స్థానిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు ముదరడంతో పార్టీ శ్రేణులు స్పష్టంగా రెండు వర్గాలుగా విడిపోయాయి. నియోజకవర్గ రాజకీయాల్లో ఎవరి ఆధిపత్యం కొనసాగాలనే పోటీ ఇప్పుడు బీఆర్ఎస్ కు కొత్త తలనొప్పిగా మారింది. ప్రస్తుతం గండ్ర వెంకటరమణారెడ్డి, సిరికొండ మధుసూదనాచారి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎవరికి వారే విడివిడిగా మండల స్థాయి సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన నేతలు అయినప్పటికీ ఒకే నియోజకవర్గంలో రెండు వేర్వేరు పార్టీ కార్యాలయాలు నడుస్తుండడం కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. క్యాడర్ కూడా పూర్తిగా విడిపోయి గండ్ర వర్గం, సిరికొండ వర్గంగా మారిపోయింది. దీంతో పార్టీ కార్యక్రమాల కంటే వర్గ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సులో ఈ విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గండ్ర వెంకటరమణారెడ్డి ప్రసంగిస్తుండగా ఆయన వర్గీయులు జై గండ్ర అంటూ నినాదాలతో సభను హోరెత్తించారు. దీనికి ప్రతిస్పందనగా సిరికొండ మధుసూదనాచారి వర్గం ఈలలు జై జై నాదాలతో ఎదురుదాడికి దిగారు. క్రమంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఇరు వర్గాలు గో బ్యాక్ నినాదాలు చేసుకుంటూ తోపులాటలకు దిగాయి. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో సిరికొండ మధుసూదనాచారి స్వయంగా జోక్యం చేసుకుని తన వర్గీయులను శాంతింపచేయాల్సి వచ్చింది. వేదికపై ఉన్న మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ ఈ పరిణామాలను మౌనంగా వీక్షించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే అధికారాన్ని కోల్పోయి కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కు భూపాలపల్లిలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో సీనియర్ నేతలే బహిరంగంగా విభేదించడం కింది స్థాయి కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఎటు వెళ్లాలో, ఎవరి వెంట నడవాలో అర్థం కాక కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భారీ రాజకీయ మూల్యం చెల్లించక తప్పదని సీనియర్ నేతలు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు జోక్యం చేసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు బీఆర్ఎస్ లోని ఈ అంతర్గత విభేదాలు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామస్థాయిలో బీఆర్ఎస్ క్యాడర్ విభజనను కాంగ్రెస్ నాయకులు తమకు అనుకూలంగా మలుచుకుంటూ రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికంగా చర్చ సాగుతోంది. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే భూపాలపల్లిలో బీఆర్ఎస్ కు కోలుకోలేని రాజకీయ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.